హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అసెంబ్లీ సెక్రటేరియట్, అబిడ్స్, తార్నాక, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీగా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. మొత్తానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అయితే ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు, కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అప్డేట్స్ ఏంటి? సునీల్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. గడిచిన 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరం అంతా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం చాలా చోట్ల పడింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ సర్కిళ్లతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. షేర్లింగంపల్లితో పాటు ఇటు ఉప్పల్తో పాటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల ప్రస్తుతానికైతే భారీ వర్షం అయితే కురిసింది. ఇక మరొక 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరం అంతటా మోస్తారు నుంచి భారీ వర్షం పడే ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం ఏకంగా 1 గంట పాటులోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ నగరంలో పలు చోట్ల నమోదైన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరొక 2 గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు జీహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉన్న సూచన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి సంబంధించి కూడా వైపు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ ఏరియాల్లో కూడా భారీగా వరద నీరు రోడ్డు మీదకు చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా చోట్ల వర్షం అయితే కురుస్తుంది. రాత్రి కూడా భారీ వర్షాలు హైదరాబాద్ నగరం అంతటా కూడా పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మేడ్చల్, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ సంబంధించి కూడా సుమారుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రాత్రి నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. డిఆర్ఎఫ్ తో పాటు మాన్సూన్ టీమ్స్ కూడా ప్రస్తుతానికైతే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకుంటుందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత వరద నీరు తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓకే కిరణ్.